సిద్ధా క్రియేషన్ బ్యానర్ పై ప్రేమలో రెండోసారి గొప్ప డైరెక్టర్ అయినటువంటి తేజ గారి ద్వారా ఈరోజు టీజర్ లాంచ్ జరిగింది. ప్రేమ సినిమాలు, లవ్ స్టోరీస్ ఎన్నో సక్సెస్ఫుల్. జస్ట్ అతను అట్లా రిలీజ్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయి 100 days నడిచినటువంటి ఎన్నో లవ్ సినిమాలు తీసినటువంటి తేజ గారి ద్వారా ఎంతో డీప్ ట్రెండింగ్ లవ్ స్టోరీ ఉన్నటువంటి ప్రేమలో రెండోసారి రిలీజ్ కావడం ఇది యాదృచ్ఛికంగా జరిగింది. ఆయన సక్సెస్ పొందినట్లు మనం కూడా ఈ ప్రేమలో రెండోసారి సినిమాలో సక్సెస్ పొందుతామని నాకు చాలా ధీమాగా ఉంది. ఇది కూడా ఆయన ద్వారా లాంచ్ కావడం ఇది ఒక సింబాలిక్ గా నేను భావిస్తున్నాను. మన సినిమా ఇది గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. ఈ ప్రేక్షకులందరూ బాగా ఆదరించాలని నేను సవినీయంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి అన్ని వర్క్లు అయిపోయినాయి, సెన్సార్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మంత్ లో మంచి డేట్ చూసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇటువంటి అన్ని ఫార్మాలిటీస్, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయింది. సెన్సారింగ్ అండ్ క్యూబ్ రిజిస్ట్రేషన్ అన్ని కూడా అయిపోయినాయి. జస్ట్ 1 click అదే ఫ్రమ్ రిలీజ్. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. థియేటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సమయం చూసుకొని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరు ఆదరించాలని సవినీయంగా ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సిద్ధా క్రియేషన్స్ బ్యానర్ లో రెగ్యులర్ రెండోసారి సినిమా అండి. నాకు దీనిలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా డైరెక్టర్ సతీష్ గారు, అలాగే మా ప్రొడ్యూసర్ రమణ గారు. ఈ సినిమా నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఇది మొత్తం సినిమా వెయిట్ చేశాను. లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయండి. డాక్టర్స్ మీద చూడొచ్చు. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీస్ అయితే రావట్లేదండి. అందులో నాకు ఇచ్చిన క్యారెక్టర్ అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమాలో అయితే చాలా మంచి క్యారెక్టర్ వచ్చారండి. చాలా రియల్ గా ఉండేది లక్ష్మి గారు, ఆ తర్వాత వచ్చిన తెలంగాణ సింహి గారు, అలాంటి క్యారెక్టర్ చాలా థ్యాంక్స్ అండి రవి గారు. నమస్కారాలండి. అందరికీ నమస్కారం. ప్రేమలో రెండోసారి ఈ మూవీలో నేను మెయిన్ లీడ్ చేశాను. మెయిన్ లీడ్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు, మేనేజర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, థ్యాంక్ యూ సార్. చాలా సపోర్ట్ చేశారు నాకు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ. ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి మూవీ ఎప్పుడూ రాలేదు. చాలా అంటే చాలా బాగుంది. మీరందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ గురించి చెప్పండి అయ్యండి. అందరికి నమస్కారం. ఈరోజు కేవలం ప్రతి సినిమాలు ఇది అన్ని లవ్ స్టోరీలు ఉంది. నేను ఈరోజు లవ్ స్టోరీగా కేవలం రెండోసారి పిండి క్యారెక్టర్ రావటం నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. అటు ప్రొడ్యూసర్ సార్కి, అటు డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సార్. ఇటు హీరో కమ్, ఇటు డైరెక్టర్ కమ్, ఇటు ప్రొడ్యూసర్ కమ్, రైటర్ కమ్, అన్ని కమ్ములు అన్ని చేయటం అనేది మానేసం కాదు. ఎంతో మైండ్ అంటే ఎంతో షార్ట్గా ఉండాలి. అట్లాంటిది కథ రాయటం అనేది మానేసం కాదు. ఈ సినిమా కూడా
అన్ని ప్రేమలతో పాటు ఈ ప్రేమలో రెండోసారి సినిమాలో సక్సెస్ అయ్యాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకుంటూ మీ జబర్దస్త్.